వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన టీచర్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్. యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు. ఎంతగానో ఆకట్టుకున్న చిన్నజీఆర్ స్వామి ప్రవచనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం పట్టణం కొత్తపేట జయప్రకాష్ రోడ్డులో కాపురముండు ఆయుబ్ తన ఇంటిలో ఉంచిన 5 లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్టు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుత్తరపల్లి గ్రామానికి సమీపంలో గల ఒక క్వారీ నందు 30 మంది కూలీలతో రాతి పని చేయిస్తూ తాను మేస్త్రిగా జీవనం సాగిస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న వారి జీత భత్యాల నిమిత్తం గురువారం 5 లక్షల రూపాయలను ఇంటిలో ఉంచినట్టు తెలిపారు. తన ఇంటిలో తన తల్లితో పాటు 12 సంవత్సరాల తమ్ముడు ఉన్నాడని, తాను పనికి వెళ్ళిపోగా తమ్ముడు స్కూల్కు వెళ్లారని, మధ్యాహ్న సమయంలో తల్లి సమీపంలోని దళవాయి కొత్తపల్లి ప్రాంతంలో గల బంధువుల ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లి ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి లోనికి వెళ్ళగా బీర్వా లాకర్ సైతం పగలగొట్టి ఉండడాన్ని గమనించినట్టు తెలిపారు. ఎవరు గుర్తు తెలియని తమ ఇంటి తలుపులను బీర్వా లాకర్ను పగలగొట్టి అందులోని సొమ్ము కాజేసినట్టు గుర్తించడం జరిగిందన్నారు. ఈ విషయాలను కుప్పం పోలీసుల దృష్టికి తీసుకువచ్చామని, వారే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. డబ్బు దాంట్లో ఉంటుంది. అద్దం గిద్దం అంతా పగిలి కొట్టినారు ముందర ఎంట్రన్స్ గ్లాస్. నా పేరు అయ్యూబ్. నేను ఆర్ఆర్ కంపెనీ నుంచి పీసులు కట్టిస్తున్నాను. జనాలు పెట్టి 30 జనాలు నా వర్కర్స్ నాతో పని చేస్తున్నారు. కానీ నేను పీసులు పెట్టి జనాలు పని చేస్తుంటే నేను డ్రా చేసుకుని వచ్చి డబ్బులు బ్యాంక్ నుంచి ఇంట్లో పెట్టింటిని ఒక 5 లక్షలు. కొన్ని అమౌంట్ జనాలతో ఒకటిన్నర జనాలు ఇస్త్రీ నాకి ఒక చీట్ వచ్చిన డబ్బులు ఒకటి కొంచెము అడ్జస్ట్ చేసి పెట్టింటిని. మొత్తం 5 లక్షలు ఇంట్లో పెట్టింటిని. పెట్టేసి నేను పొద్దున్న 6 గంటలు కలిసి పనికి పోయిస్తుంది. 6 గంటలకు పని పెట్టిన తర్వాత నేను పోయిస్తుంది. తర్వాత పొద్దున్నే సాయంత్రం 4 గంటలకు వచ్చి చూస్తే అంత బీరు అంతా పగిలి కొట్టి, అంత డోర్ అంతా పగిలి కొట్టి, వాకర్ అంతా పగిలితే అంతా దొంగతనం చేసుకొని పోయిండారు. వాళ్ళు పోయిండారు. చూస్తే మనము పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చిన అంతా చెప్పినారు, విచారణ జరుగుతుందిపా అంతా వాళ్ళు చెప్పినారు, న్యాయం చేస్తాం మీకు అంతా చెప్పినారు. మాకు దయచేసి న్యాయం చేయండి, మనకు డౌట్ వచ్చి ఇద్దరు మా పని వాళ్ళ మీద ఒకరి మీద డౌట్ వచ్చి చెప్పినాము. ఒకరు బామర్ది మీద డౌట్ వచ్చి చెప్పినాము. మనము వాళ్ళ పైన కొంచెం అనుమానం పడి వాళ్ళకి చెప్పినాము, మనకి ఎలాంటి న్యాయం చేయండి. మాకు వాళ్ళ పైన డౌట్ వచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఫాలో చేసినారు. మా అమ్మతో అడిగినారు, రోడ్లో పోయినప్పుడు వాడు అడిగినాడు, మా అమ్మ వాడు నిలుచుకొని ఉంటే అడిగినారు. వాడు చెప్పినాడంటే నేను ఏం ఈ పొద్దు పనికి పోలేదురా అని మా అమ్మ చెప్పింది. వానికి చెప్పిన దానికి నేను ఈ పొద్దు పోలేదు పనికి, నేను పిల్లకు ఒళ్ళకి బాగలేదు, నేను ఇంట్లో ఉంటుంది అని వాడు సైలెంట్గా ఉండిపోయి మా అమ్మ మా ఇంటికి వెళ్ళిపోయి 1:30 గంటకు వెళ్ళింది. వచ్చిపోయింది. తిరిగా వచ్చి 4 గంటలకు వచ్చి చూస్తే అంతా పగిలి కొట్టి, అంతా పట్టపగల్లో అంతా పగిలి కొట్టి, ఇంటికి తావాలంతా పక్క వాళ్ళు ఇంటింతా అంతా చూసినారు. అంతా పగిలి కొట్టి అంతా ఎత్తుకొని పోయినారు. నా సామాన్లంతా మొత్తము డబ్బులు ఇంత సామాన్లంతా కొంచెం డోర్లు అంతా పగిలి కొట్టినారు, బీరో పగిలి కొట్టినారు. డబ్బులు 5 లక్షలు ఎత్తుకొని పోయినారు సార్ వాళ్ళు. అంటే నాకు కొంచెం న్యాయం చేయండి సార్. నా తమ్ముడేవాడు, నేను కూడా నా తమ్ముడు పక్కలో నేను కూడా పని చేపిస్తూ ఉండేది. ఏమో 10 ఎత్తుకొని వచ్చి మనం సమార్చి జనాలది డబ్బులంతా పెట్టుకుంటే అకౌంట్లో వేస్తే పనికి పేమెంట్లు చేపిస్తామని ఎత్తుకొని వచ్చి పెడితే ఏమని వచ్చి చూస్తే బ్యాంక్ నుంచి ఎత్తుకొని వచ్చి పెట్టాము. తర్వాత డబ్బులు ఏమైందని మాకు ఇంట్లోనే పెట్టింటిమి. మా అమ్మ అందరూ ఉంటే ఏమో జరిగిందంటే డబ్బులు బీరోలు పెట్టేసి మనం 6 గంటలకు బయలుదేరుతామే అంతే.
ఇంటి నుంచి పనికి పోయిడిస్తే జనాలది డబ్బులు మందు కూడా కాదు, అందరి సొమ్ము అది పని చేపిస్తే వాళ్ళది. ఏం చేశారో వచ్చి చూస్తే 4 గంటలకి పగిలి కొట్టేసినారు మొత్తము. కన్ఫామ్ మా అమ్మ ఆ చిన్నోడు మన దగ్గర పని చేసేవాడు చిన్నోడు, వాడు బామ్మరిది. ఆ చిన్నోళ్ళు ఇద్దరు వచ్చి ఫాలో చేస్తారంట. ఆ సందులో ఈ సందులో పోయేది పోయేది. వాడు పక్క జనాలు కూడా చెప్పిన అల్లి, వాడి పేరు అల్లి, ಅವ್ರಿಗೆ ನಮ್ಕ ఇదాయిత్ అల్లి ఇదాయిత్. వాడు ఇద్దరు మీద మాకు కన్ఫామ్ డౌట్ ఉంది సార్. వాని మీదే అనుభవం. వాళ్ళు పెట్టి ఎంక్వైరీ చేస్తే మా సొమ్ము మాకు వచ్చేస్తుంది సార్. దయచేసి ఇది మనకి హెల్ప్ చేయండి సార్. చాలా జనాలకి ఎంత డబ్బులు, జనాలకి అందరికీ ఇవ్వాలా మనం పేమెంట్, మేము యాడించి ఇవ్వాలా సార్. నరేంద్రగిరిపై చిన్నజీఆర్ స్వామి శ్రీ రామపాదుక పట్టాభిషేకం పాల్గొని నరేంద్రగిరిని తూలగిరిగా మార్చిన స్వామి. सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। వరంగల్ జిల్లా 16వ డివిజన్ గొర్రెకుంట కట్టమల్లన్న ఆలయంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉమామహేశ్వర్ గురుస్వామి గారిచే పడిపూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అయ్యప్ప స్వామి నూతన ఆలయ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు చందు, చక్రపాణి,
గోపి మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, బీజేపీ నాయకులు అభినవ్ భాస్కర్, స్థానిక కార్పొరేటర్ సుంకర్ శివ, తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయన్ భరత్ తదితర వివిధ గ్రామాల గురుస్వాములు, కన్యస్వాములు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్వణం కూడా శాశ్వత దాత మరియు శ్రీనివాస్ బ్రదర్స్, అలాగే శాశ్వత దాత శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ఇలా ఇంకా మనసారా నమస్కరిస్తున్నాను. స్వామి, ఈ దేవాలయ ప్రాంగణంలో మేము అక్కడ నిర్మించినా కూడా పడి పూజ మాత్రం ఈ ఆవరణంలోనే జరుగుతుంది. ఎందుకంటే అయ్యప్ప తన సంకల్పించింది ఇక్కడ కాబట్టి ఇక్కడనే ప్రతి స్టేజ్ పైన పాయింట్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండవద్దు, దయచేసి అందరు కూర్చో. ఉన్నా లేకపోయినా ఆ అయ్యప్ప ఇక్కడనే మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకొని స్వామి, మీరు స్టేజ్ పైన నిలబడతారు, వాళ్ళకి ఎంత కనపడతా చెప్పండి. మీరు కూర్చోండి స్వామి, మీ ఇంకా 2-3 ఎన్నిసార్లు స్వామి శరణయ్యప్ప. ఇంకా అయ్యప్ప ఇచ్చిన 3 చెట్లు తయారు చేశాడు. అందరికీ ఉచితంగానే పడి పూజ. మన గురుస్వామి మహేస్వామి ఎట్లయితే గురుశిష్యులని కోరుకుంటాను. ఆయన మొట్టమొదట తయారు చేసిన వీటికి కూడా నేనే సంప్రోక్షణ చేసి పడి పూజ వాళ్ళ ఇంట్లో చేశాను. 10 ఏళ్ల క్రితం, దాదాపు 10 ఏళ్ళు అయింది రాజు. ఎంతో శుభదినం. ఈ కట్టమల్లన్న ఆలయ కుటీరం వారికి శుభదినం. ఎందుకంటే స్వామివారి పూజ గత 16 సంవత్సరాలుగా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఈ రోజు వారి సంకల్పం వల్ల ఇక్కడ ధర్మశాస్త్ర ఆలయానికి భూమి పూజ చేయడం, దీనికి గాను ఎంతో మంది విరాళాలు ఇప్పుడు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ, అయ్యప్ప స్వామి దీక్ష వహించిన భక్తులందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షం వల్ల ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చెందాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రసిద్ధిగానటువంటి కట్టమల ఆలయంలో ఈట కూడా అయ్యప్ప స్వామి పరిస్థితి అంగరంగ వైభవంగా ఉన్నటువంటి గొడకూట గురుస్వాములు అంగరంగ వైభవం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు ఈ పూజకు 25 గ్రామాల నుంచి కూడా కన్యాస్వాములు, గురుస్వాములతోని ఈ పూజకు అటెండ్ అవుతారు. ఉమామహేశ్వర గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పూజకు సక్సెస్ అయినందుకు ఈ కార్యక్రమం ఇచ్చే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ నూతనంగా నిర్మించబడేటటువంటి అయ్యప్ప ఆలయానికి సర్వశక్తులు సహాయపడి మరి ఆలయ నిర్వహణకి పాల్పంచుకొని అయ్యప్ప గుడికి మళ్ళా 7 వచ్చే సంవత్సరం ఈ నూతన ఆలయంలో పడుపు చేసే దిశగా ఈ దాతలు కానీ కన్యాస్వాములు కానీ అంత ప్రతి ఒక్కరిలో భాగ్యస్వామి కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క దాతలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కుటుంబానికి ఆశీర్వాదం అయ్యప్ప స్వామి ఇవ్వాలని చెప్పి ఆధ్వర్యంలో ఈ అఖండ పడి పూజ 12/12/2012 సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటికి కూడా నిర్విఘ్నంగా సాగుతుంది. ఆ అయ్యప్ప ఆశీస్సులతోటి మేము ధర్మశాస్త్ర దేవాలయం శ్రీ అయ్యప్ప కట్టమల్లన్న అయ్యప్ప ధర్మశాస్త్ర దేవాలయాన్ని నిర్మించుకున్నందుకు ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది. మరి పూల ఉమామేశ్వర గురుస్వామి గారి చేతుల మీదుగా ఎంతో సంకల్ప బలంతో ఆ అయ్యప్ప ఇక్కడికి విచ్చేసిన శుభవేళన మేమందరం ఆలయ నిర్మాణానికి తోడ్పడతామని, స్వామివారి యొక్క గర్భాలయంలో అయ్యప్ప శిలా విగ్రహానికి మా గురుస్వామియే శాశ్వత దాతగా ఉంటారని, ఆయన ఉన్నంత సేవలో మేము ఉంటామని కోరుకుంటూ ఈ పడి పూజ కార్యక్రమానికి చేసిన అయ్యప్ప భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని రింగ్ రోడ్ సెంటర్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి చరిత్ర తెలవని కాంగ్రెస్ పార్టీ చేసిన మూర్ఖ పనికి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం వారిని క్షమించమని
కోరిన అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో నుంచి పుట్టుకొచ్చిన తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చే హక్కును ఈ కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి అంటే దేవతతో సమానమని, దేవతల రూపాలు మార్చడం ఏంటంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ పరువురు తీస్తున్నారని, అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చడం లేదన్నారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి కానీ తమ్ముడు కోసమో, అల్లుడు కోసమో, బామ్మర్ది కోసమో, కుటుంబం కోసం కాదని, గత బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ రోడ్లు ఇలా అధ్వానంగా ఉండడం చూడలేదని, అశ్వారావుపేట రింగ్ రోడ్ వద్ద అర్ధరాత్రి లారీ పడింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదని, అదే పట్టపగలు లారీ పడి ఉంటే పరిస్థితి ఏంటని, లారీ పడి 10 రోజులు గడుస్తున్నా కనీసం కర్రలను రోడ్డు మీద నుంచి తొలగించలేని దిక్కుమాలిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, ఏది ఏమైనా కేసీఆర్ గారు సృష్టించిన చరిత్ర చేరవేస్తే చెరిగేది కాదని, రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారినేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే కేటీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం సకల మర్యాదలతో కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కి పంపే విషయంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. రాజీనామా చేసి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఉద్యమం అప్పుడు తల్లి చేసిన విగ్రహం అది. ఆ విగ్రహం మార్చడం చాలా అనిశంగా మార్చారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న విగ్రహం అది ఏ రకంగా ఉన్నది, ఇది ఇప్పుడున్న విగ్రహం అనేది కూడా మరి కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. అది కావాలని విగ్రహాలు ఏ పని చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాలు మార్చి మరి డెవలప్ లేని చేయలేమని చెప్పి విగ్రహాల మీద దృష్టి పెట్టి మరి ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు. ప్రజాపాలన మరి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం తప్ప ఇది ఏమీ లేదు. ఏ క్లాసుగా మన తెలంగాణ తల్లి విగ్రహం బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా రాముణ్ణి, లక్ష్మణ్ణి పెట్టేటప్పుడు విగ్రహాలు ఏ రకంగా ప్రజలకి మరి అనుగుణంగా ఉంటాయో అనేది పెడతారు తప్ప అదే రకంగా తెలంగాణ తల్లి కూడా మరి అదే రకంగా కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. అదే రకంగా మరి మార్చడం కరెక్ట్ కాదని తెలంగాణ తల్లితో పాటు బతుకమ్మ కూడా మన ఆనాడు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ బతుకమ్మ ఎప్పుడో మాయం చేసేసారు కాంగ్రెస్ పార్టీ గెలవంగానే. అప్పుడు బతుకమ్మలో తెలంగాణ తల్లితో పాటు బతుకమ్మ బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో ఆడవాళ్ళు రోజుకి గంటన్నర సేపు కొంచెం ఉత్సాహంగా ఆడుకునేవాళ్ళు. కాబట్టి ఆ తెలంగాణ తల్లిని ఉత్సాహంగా లేకుండా మరి అట్టగే బతుకమ్మలకు ఉత్సాహం లేకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజల్ని నానా హింస పెట్టిందని కోరుకుంటున్నాను. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడే గొంగలు అక్కడే ఉంది. ఎక్కడే ఉంది 12 నెలల్లో 11 నెలల్లో తెలంగాణ అస్తిత్వానికే గొప్పతనంగా ఒక నిండుతనాన్ని ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. గత ప్రభుత్వంలో మనం చూసాము. అలాంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలే ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పేదరాలుగా చూపిస్తూ ఉన్నారు. అది చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒక భరతమాత దగ్గర నుంచి చూస్తే పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి కన్నడ తల్లి, తెలుగు తల్లి, భరతమాత చూస్తే కిరీటం ధరించుకొని చాలా సాంప్రదాయంగా కనిపిస్తా నిండుతనంగా ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విగ్రహాన్ని చూస్తే మాత్రం చాలా బాధగా ఉంది. కాబట్టి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాము, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి గాంధీ భవన్కి చేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిలెర్తో జరిగిన 14వ రౌండ్లో గుకేష్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం గుకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. Congratulations, Mukesh.
incredible, and Gukesh is also crying. Amazing. What a picture. One dynasty ends and a new one begins. And after weeks of unspeakable hard work, the emotions spill out. I've got butterflies on my skin. How symbolic. Gukesh sets up. హుజరాబాద్ పట్టణంలోని గ్రంథాల అభివృద్ధికి చేయూతనివ్వాలని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోస్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు స్థానిక హుజరాబాద్లోని గ్రంథాలయంలో తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధి చాలా అవసరమని, వాటి అభివృద్ధి ద్వారా పాఠకులకు ఎన్నో లాభాలు చేకూరుతాయని, తద్వారా వారు ఏర్పరచుకున్న లక్ష్యాలను సైతం చాలా సులభంగా సాధిస్తారని అన్నారు. గ్రంథాలయాలను పటిష్టంగా చేయడం చాలా అవసరం. వాటిని అన్ని రకాలుగా గ్రంథాలయములను అభివృద్ధి పరచాలని అన్నారు. ప్రచార పర్వంలో భాగంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సందర్భంగా గ్రంథాలయాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, పునరుద్ధరణకై కృషి చేయడమే కాకుండా ఆర్థికంగా సహాయం అందిస్తున్నానని అన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రంథాలయానికి విద్యార్థులకు నీటి సదుపాయానికై ట్యాంకును బహుకరించామని అన్నారు. పిల్లలు వచ్చి చెప్పారు, ఇలా మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, ఎండ క్లాసులకు వస్తున్నది, ఉన్నది ఒకటే రూమ్, అట్లీస్ట్ ఇక్కడ కొంచెం మాకు ఒక షెడ్ వేయించండి అని అడిగినప్పుడు నేను వెంటనే స్పందించి 2 రోజులు మా వాళ్ళకి చెప్పాను. అది వెళ్ళి కొటేషన్ తీసుకున్నది చేయించండి అని చెప్పేసి. ఇక్కడ గమనించాలి, ఒక చిన్న పని చేయడానికైనా కూడా ఎలాంటి రికమెండేషన్లు పెద్దవాళ్ళు అవసరం లేదు. జనరల్లీ మా ఇన్స్టిట్యూట్స్లో కూడా తల్లిదండ్రులు తర్వాత రికమెండేషన్ల కంటే ఎవరైనా పిల్లలు నా దగ్గరికి వచ్చి నా పరిస్థితి ఇది అండి, మా డాడీ ఇలా కొంచెం ఇలా ఉంది కొంచెం చూడండి అంటే వెంటనే చేస్తాను. అంటే పిల్లలకు తొందరగా కరిగే మనసున్నది, దాని కొరకు ఏది అవసరం లేదు. ఎవరైనా ఉంటారు, ఎవరు అవసరం లేదు అమ్మ పిల్లలు నాకు రండి. నేను స్టూడెంట్స్ కూడా చెప్తాను, మీరు డైరెక్ట్గా ఏ ప్రాబ్లంలో నాకు చెప్పండి, డెఫినెట్లీ అది సాల్వ్ అని చెప్పేసి వాళ్ళకి అత్యంత ప్రియారిటీ నేను ఇస్తాను. అత్యంత ప్రియారిటీ ఇస్తాడు అని ప్రూవ్ చేసుకోవడానికి అనుకోవచ్చు. మీరు చూడండి, జస్ట్ ఇక్కడ చదువుతున్న పిల్లలు తక్కువ, నా దగ్గరికి వచ్చింది ఇంకా తక్కువ మంది. ఇలా సమస్య ఉందనగానే మరి వెంటనే ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పేసి వెరీ స్టాండర్డ్గా మీరు చూసి ఉండొచ్చు. ఏదో తూతూ మంత్రంగా వేసి నేను షెడ్ కట్టాను అనొచ్చు, ఓ 20 వేలలో అయిపోయి నేను పని చేసి అనొచ్చు. బట్ మీరు చూస్తే తెలుస్తుంది చెక్కు చెదరకుండా 50 సంవత్సరాలు ఇంటికి పటిష్టంగా మనం చేసి ఉన్నాం. చాలా మంది మరి గెలిచిన తర్వాత చేస్తామనేది ఎక్కువ ఉంటుంది. మరి నేను గెలిచిన తర్వాత చేస్తాను అనొచ్చు నేను కూడా. బట్ అయినా ఏంటంటే పిల్లలు చదువుకునే వాళ్ళని చూసి చలించి ఎస్ గెలుపుకోవటం తర్వాత సంగతి, మన వంతుకు సహాయం చేయాలని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడే కాదు, నేను నిజామాబాద్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు ఏం చెప్పారంటే పాపం రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. అది వెరీ బిగ్ లైబ్రరీ, 400 మంది చదువుకుంటారు, ఒక 25-30 కిలోమీటర్ల నుంచి వస్తుంటారు. పొద్దున వచ్చి చదువుకుంటున్నాం సార్, మేము ఎక్కడికో హోటల్కి వెళ్ళడు అంత డబ్బులు మేము పెట్టలేము బయట తినే అంత అన్నప్పుడు వాళ్ళకి చెప్పాను నేను మధ్యాహ్న భోజనం అరేంజ్ చేస్తాను అని చెప్పేసి మనం వెళ్ళి అక్కడ మధ్యాహ్న భోజనం అరేంజ్ చేసి అక్కడ లైబ్రరీ చైర్మన్ ఒక కాంగ్రెస్ మొన్ననే రిక్రూట్ అయి ఉన్నారు, వారి సహాయంతో చాలా నేను చేస్తాను సార్ ఒక 4 రోజుల పాటు అని చెప్పేసి మనం స్టార్ట్ చేసి వచ్చాం. అలాగే ఆదిలాబాద్ జిల్లా లైబ్రరీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పిల్లలు మాకు డ్రింకింగ్ వాటర్ ఒక మంచి సింటెక్స్ వాటర్ ట్యాంక్ కావాలి సార్ అని చెప్పాను. వెంటనే వాళ్ళకి ఒక వాటర్ ట్యాంక్ కొనిచ్చి వాటర్ ఆన్ చేయించి మరి ప్లంబర్ తీసుకొని వెళ్ళి అన్ని ఫిట్టింగ్ చేయించి వాటర్ కనెక్షన్ వచ్చాము. అంటే చేస్తానని ఏదో పేరుకు బయటికి చెప్పుకొని సగం సగం ఉండేది కాదు. ఇప్పుడు ఎలా అయితే నేను చేస్తాను తర్వాత జరిగిందో అన్ని చోట్ల కూడా ఇంకొక బీసీ స్టడీ సర్కిల్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒక 300 మంది చదువుకుంటున్నారు, చైర్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి ప్యాడ్స్ లేవు. మాకు ప్యాడ్స్ కావాలంటే వెంటనే దగ్గర ఉండి 300 ప్యాడ్లు తెప్పించి వాళ్ళకి పంపించి నేను వచ్చి ఉన్నాను. సో ఈ రకంగా మరి వెంటనే ముఖ్యంగా అంటే సాయం చేయాల్సింది అందాల్సింది ఎవరికంటే పట్టభద్రులు అయి ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగాల వేటలో నిరంతరం శ్రమిస్తున్నారు, వారికి ఉద్యోగాల రూపకల్పనలో మన భాగస్వామ్యం చేయాలి అన్న వాళ్ళకి నేను చేస్తున్నాను. ఇంకా చాలా మంది వాళ్ళు చేస్తున్న సహాయం అంటే అడిగేది ఎక్కువ ఉంటుంది నో డౌట్. బట్ ప్రథమంగా ముఖ్యంగా నేను చేయదలుచుకున్నది ఏంటంటే పాపం వాళ్ళు డిగ్రీలు అయిపోయి చదువుకుంటున్నారు, ఉద్యోగం రావాలని వారికైతే ముందు మనం సాయం చేద్దాం అనుకుంటున్నాం. ఇదే కాదు రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రజాసేవలో ఒక సిస్టమేటిక్గా ఎంతమంది అప్లికేషన్ తీసుకొని ఒక నాయకుడి దగ్గరికి వచ్చినా అవన్నింటినీ వెంట వాటిని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా ఒక మంచి నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని ఒక
డిఫరెంట్ వేలో రాజకీయ అరంగేట్రం చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మరి పెద్ద మనసుతోటి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మీరందరూ మొదటి ప్రియారిటీ ఓటు వేసి నన్ను ఎమ్మెల్సీగా గెలిపించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. హుజరాబాద్ వాళ్ళు ముందు నుంచి కూడా మరి ఆల్ఫోస్ విద్యా సంస్థలకు మంచి చాలా దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో మా దగ్గరికి పిల్లలు వస్తుంటారు. ఎంతో మందికి ఇక్కడ ఉచితంగా అందించాం. దానికి ఇక్కడ స్కూల్ యాజమాన్యాలు కూడా నిదర్శనం. మరి ఎక్కడెక్కడ పేదవాళ్ళు తర్వాత మెరిట్ పిల్లలు కూడా వాళ్ళ నా దగ్గర పంపించేవాళ్ళు. సార్ మా దగ్గర మేము పంపిస్తున్నాం, ఒక ఇద్దరికి ఉచితంగా ఇవ్వండి, ఒకరికి ఇవ్వండి అని. అవన్నీ కూడా మనం చేసి ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మరి హుజరాబాద్కి తప్పకుండా అత్యధిక ప్రియారిటీ ఇస్తూ ఇక్కడ విద్యార్థి లోకానికి కావచ్చు, యువకులకు కావచ్చు, మరి అందరికీ ఖచ్చితంగా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి మేము ఒక్కసారి పిలవగానే వచ్చేసిన వేదిక పైన ఉన్న మా మిత్రులు వారి అమూల్యమైన సమయం వెచ్చినందులకి, తర్వాత అమూల్యమైన సందేశాన్ని అందించి మరి నా లోపల స్ఫూర్తిని నింపినందులకి వారికి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.